విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మాఘ పౌర్ణమి పురస్కరించుకొని ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేంత వరకు సుదీర్ఘ పోరాటానికై సిద్ధం. విశాఖ పౌర అసోసియేషన్ సభ్యులు పలువురు న్యాయవాదుల స్పష్టీకరణ. అమృత్ భారత్ లో భాగంగా వాల్తేర్ డివిజన్ లోని 10 రైల్వే స్టేషన్లకు గాను మహర్దశ. ఈ నెల 16ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ అని వెల్లడించిన రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూద్దాం. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని కేజీహెచ్ వారి ఇసుక కొండపైన ఉన్న శ్రీ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి ఆలయ వైదిక వర్గం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి ట్రస్ట్ చైర్మన్ తెలియజేశారు. ఈ మేరకు భక్తులు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. కాగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కనబాబు, ఉది నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితర ప్రముఖులు సైతం మాఘ పౌర్ణమి నేపథ్యంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ 3 పౌర్ణములు స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కార్యాలయాలు సిద్ధిస్తాయని నమ్మకం అయితే భక్తుల్లో కూడా ఉందని, ఆ విశ్వాసంతోనే ప్రతి మాఘ పౌర్ణమికి విశేష రీతిలో ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామంటూ తెలియజేశారు. గోవింద. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పుణ్యకాలంగా భావించబడుతుంది. సూర్యుడు జన్మించిన రథసప్తం తర్వాత వచ్చే అంటే సూర్యుడు వృద్ధి చెందుతున్న రోజులు కాబట్టి ఈ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణమి సందర్భంగా స్మార్త ఆగమనం సంబంధించి దేవతలు సూర్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి ఇత్యాది దేవతలకి ప్రాధాన్యత ఎక్కువ కారణంగా ఈ ప్రత్యేకంగా కార్యక్రమాలు, పూజలు రకరకాలు చేస్తున్నారు. అలాగే మనకు చాలా అత్యంత పురాతనమైన ఈ క్షేత్రం పూర్వం సీతారాం బావాజీ అనే హఠయోగి ప్రోద్బలంతో భక్తులు ఎవరికి కష్టాలు లేకుండా ఉండడానికి యంత్రం పాదుకొలిపి ఈ క్షేత్రాన్ని నెలకొల్పారు. అందువల్ల పాలరాతి విగ్రహాలు ఇక్కడ, అలాగే పునర్నిర్మించినప్పుడు కృష్ణశిల విగ్రహాలు, దక్షిణాసాం సంబంధించిన కృష్ణశిల విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆయన బావాజీ అన్న సిద్ధపురుషుల వారు ప్రతి పౌర్ణమికి 5 ప్రదక్షిణీయం పెట్టి ఉన్నారు. ద్వైస్తంభం ద్వారా యంత్రస్థాపన చేయడం ద్వారా ఆ ప్రత్యేకతని ఆపాదించి ప్రజలకి కష్టాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో చేశారు. ఆ ప్రకారం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులు దీన్ని ప్రదక్షిణ 5 పౌర్ణములు చేసి 5 ప్రదక్షిణ చొప్పున చేసి మంచి సత్ఫలితాలు పొందుతారు. ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ ట్రస్ట్ బోర్డు కొత్తగా ఇటీవల నియమించిన ట్రస్ట్ బోర్డు సహకారం, ప్రభుత్వం నియమించిన ట్రస్ట్ బోర్డు సహకారంతో భక్తులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జై గోవింద, జై శ్రీ రమాశయ సత్యనారాయణ గోవింద. శ్రీ రామ సత్యనారాయణ స్వామి దేవస్థానం మాఘ పౌర్ణమి సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల దేవుడి కృప కోసం భక్తులందరూ వేచి ఉన్న సందర్భంగా ఈరోజు
చాలా పుణ్యదినమైంది. మొదటిగా మా ట్రస్ట్ బోర్డు నియమితులై ఈ రోజుకి 3వ రోజు ఫస్ట్ పౌర్ణమి రావడం మా అదృష్టం. సేవ చేయాలనే ఆశ భగవంతుడు అవకాశం కల్పించాడు. ఈ అవకాశంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రతి పౌర్ణమి ఏకాదశి పుణ్యలో మా వంతు కార్యక్రమం భక్తులకి అసౌకర్యం కలగకుండా మంచి కార్యక్రమాలు చేసి దేవుడి యొక్క కృపను అందరికీ భక్తులందరికీ అందేటట్టు మా సాయి శక్తులు పనిచేస్తామని కోరుకుంటున్నాం. బోర్డు డాల్ఫిన్ యాజమాన్యం పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అంటూ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కుల వ్యవస్థ పోరాట సమితి, దళిత హక్కుల పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో జగదాంబ వద్ద గల సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన కారణాలు లేకుండా 36 మంది కార్మికులను విధుల నుంచి అనైతికంగా తొలగించిన యాజమాన్యం పైన కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు అయినా సరే దళిత హక్కులను కాపాడే విధంగా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరారు. కేవలం దళితులను వివక్షతోని యాజమాన్యం ఈ విధంగా వ్యవహరిస్తోందని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. పేరున్నటువంటి స్టార్ హోటల్ డాల్ఫిన్ హోటల్. విశాఖ ప్రజలారా, మీరు కానీ మీ బంధువులు కానీ డాల్ఫిన్ హోటల్కి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి. అక్కడ కుల వివక్ష ఉంది. అక్కడికి మనం కస్టమర్గా వెళ్ళినా సరే మన మీద కూడా కుల వివక్ష ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. దానికి ఉదాహరణ ఆ హోటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద కుల వివక్ష పాటించిన సూపర్వైజర్ మీద చర్య తీసుకోవాల్సినటువంటి యాజమాన్యం అతనికి సపోర్ట్ చేస్తూ ఎవరైతే వివక్షకు గురయ్యారో వాళ్ళని ఉద్యోగులను తొలగించింది. ఇది ఖచ్చితమైనటువంటి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకి ఆ మాట్లాడిన సూపర్వైజర్ కాదు, అతన్ని నేరాన్ని ప్రోత్సహించిన వాడు కూడా నేరస్తుడి కిందే పరిగణించబడతాడు. కాబట్టి డాల్ఫిన్ యాజమాన్యం కూడా కుల వివక్ష పాల్పడింది. నెంబర్ 2, ఆ యాజమాన్యానికి వంతపడుతూ హైకోర్టు ఉత్తర్వును ఉల్లంఘిస్తూ మళ్ళీ ఎంక్వైరీ అంటూ కాలయాపన చేస్తూ వీళ్ళకి అన్యాయం చేసి యాజమాన్యానికి వంతపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎవరైతే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఉన్నారో వారు కూడా కుల వివక్ష పాల్పడుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఇద్దరి మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ పరిధిలో చర్యలు ఎందుకు తీసుకోకూడదు మేము జాతీయ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయిలో దశల వారీగా అటు డాల్ఫిన్ యాజమాన్యం మీద, లేబర్ విభాగం మీద విదర్శ ఐక్యవేదిక కేవీపీఎస్ నేతృత్వంలో విశాఖలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలని, కార్మిక సంఘాలని, ప్రజా సంఘాలని కలుపుకొని ఉద్యమం చేయడం ద్వారా వాళ్ళని లోపల తీసుకెళ్ళటం కోసం తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తాం. ఎప్పటికైనా యాజమాన్యము, లేబర్ విభాగం మేలుకొని వారిని వెంటనే ఉద్యోగులు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసిన చంద్రబాబుకే మొదటి ఓటు వేయండి అంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మై ఫస్ట్ అవుట్ ఫర్ సిబిఎన్ అవగాహన కల్పించాలని కోరుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మొదటిసారి ఓటు వేసే యువత అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాం. మొదటిసారి ఓటు వేసే యువత ఈ రాష్ట్ర దిశను మలుస్తారని, ప్రతి యువత అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని తెలియజేశారు. ఐటీ పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబేనని కొనియాడారు. విశాఖలో ఐటీఎస్ఈజెడ్లోని నగరంలో ఐటీ కంపెనీలకు చంద్రబాబు ప్రోత్సహిస్తే జగన్ రెడ్డి ఇంక్యుబేషన్ సెంటర్ తీసివేసి పరిపాలనా భవనాలుగా మార్చుకున్నారని, యువత భవిష్యత్తుకు విఘాతం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని హెచ్ఎస్బీవీ, లూలు గ్రూప్ వెళ్లిపోయాయని, 5,000 మందికి ఉపాధి ఇచ్చే కంపెనీలు తన్ని తరిమేశారని ఆరోపించారు. 4 సంవత్సరాలు 10 ఏళ్ళు అయితే మొన్న నోటిఫికేషన్ ఇచ్చి కొంతమందికి ఇస్తే ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో ఈవేళ ఉందో యువత అంతా కూడా చాలా యాంటీగా ఉన్నారనే సంగతి చాలా మందికి తెలుసు.
ప్రభుత్వం వాళ్ళని పక్కాగా మోసం చేసి అన్ని రంగాల్లో మోసం చేసింది. ఒక రంగం కాదు, విద్యా విధానంలో, ఫీజు రియంబర్స్మెంట్లో, విదేశీ విద్యా విధానంలో, యూనివర్సిటీస్ కేటాయింపులో, లేదా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాల అనౌన్స్మెంట్లో ఇన్ని రకాలుగా విద్యార్థులు మోసం చేసింది. చాలామంది నిరుద్యోగులు ఈవేళ మనకి 18% ఉంటే ఇప్పుడు నిరుద్యోగ పర్సెంటేజ్ 24%. రాష్ట్రంలో ఇంత హయ్యెస్ట్ ఇండియాలో మొత్తం మీద మంది 18వ రాష్ట్రమా 20వ రాష్ట్రమా, ఇంత ఘోరంగా నిరుద్యోగులు పెరిగిపోయారు మన ఆంధ్రాలో. దీనికి కారణం ఉత్తమ ముఖ్యమంత్రి, రౌడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక నెల 15 నెల 20 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. మరి ఆ ఎన్నికల్లో ఓట్లు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్కి పిలుపునిస్తూ ఓటు యొక్క ఒక విలువ, ముఖ్యంగా అంటే ఓటు ద్వారానే మనం భవిష్యత్ నిర్మాణం చేసుకోవచ్చు అనే విషయాన్ని యువతకు తెలియజేసి, అలాగే యువత ముందుకు ఇది ఆలోచన చేయాలి అంటే ఓటు యొక్క విలువ గ్రహించి మనకు ఒక విజనరీ నాయకుడికి ఓటుగానే వేస్తే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేసుకోవచ్చు అనే విషయాన్ని మీ ద్వారా యువతకి మేము తెలియజేస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటుని సిబిఎన్ గారికి వేయాలి. ఎందుకంటే ఈయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది. అలాగే గత పాలన కానీ చూస్తే, అంటే ఆయన ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన చూస్తే ఆయన యువత భవిష్యత్తు కోసం పెద్ద పీట వేశారు అనడానికి, చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి మనం ఐటీ రంగాన్ని ముందుగానే ఈ దేశంలో గ్రహించి దాంట్లో అపారమైన అవకాశాలు యువతకు ఉంటాయని చెప్పి వారు ఆలోచన చేసి అనేక దిగ్గజ ఐటీ కంపెనీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మళ్ళీ ఒకసారి యువత అంతా కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవడానికి సిబిఎన్ గారికి మీ ఓటు వేయాలి అని చెప్పేసి మేము యువ ఓటు, ఫస్ట్ టైం ఓటర్స్ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ప్రజాస్వామికంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చేయాలని చూడటం న్యాయ వ్యవస్థకే పెను సవాల్గా మారింది అని విశాఖ బార్ అసోసియేషన్ సభ్యురాలు లత, స్టీరింగ్ కమిటీ సభ్యులు గిరిధర్ ఆరోపించారు. గత 60 రోజులుగా న్యాయవాదులు ఈ చట్టాన్ని రద్దు చేయాలి అంటూ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జగదంబ వద్ద గల దీక్షా శిబిరానికి బార్ కౌన్సిల్ సభ్యులు కూడా తమ మద్దతును తెలియజేస్తారు అంటూ వారు నిర్బంధించారు. ప్రజా ప్రభుత్వ ఆస్తుల చొరకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని హెచ్చరించారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని వారు స్పష్టం చేశారు. చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఇది మా విశాఖపట్నం బార్ అసోసియేషన్ గత 60 రోజులుగా ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ఇది మేమే కాకుండా 60,000 మంది, రాష్ట్రం మొత్తం మీద 60,000 మంది అడ్వకేట్స్ దీని గురించని ఈ యాక్ట్కి ఎగనెస్ట్గా భూ హక్కుదారుల యాజమాన్య చట్టం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇది చాలా దారుణమైన చట్టం అని అడ్వకేట్స్, న్యాయ నిపుణులందరూ కూడా ఎలుగెత్తి చాటుతున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి కొంచెమైనా కూడా ఇది లేక, వాళ్ళకి జ్ఞానం లేక ఇది రిపీల్ చేయటం లేదు. ఇది ప్రజలకి వ్యతిరేకమైన చట్టం, ప్రభుత్వానికి ప్రజల ఆస్తులకు వ్యతిరేకంగా ఈ చట్టం ఉంది. ఇది కాన్స్టిట్యూషన్ కూడా ఎగనెస్ట్గా ప్రవర్తిస్తోంది ఈ చట్టం.
అయితే ఈరోజు మా 67 రోజులుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఎగెన్స్ట్గా మేము ఏదైతే యాజిటేషన్ చేస్తున్నామో లాయర్స్ని, అయితే ఇక్కడ కేవలం విశాఖపట్నం బార్ అసోసియేషన్ అడ్వకేట్స్వే కాదు, మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా యాజిటేట్ చేస్తున్నారు. అయితే దీంట్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి చట్టం అంటేనే అసలు ప్రజలకు అర్థం అవడం కష్టం. అలాంటిది చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేటువంటి చాలా సమయం పడుతుందండి. ఈరోజు ఒక డిస్ట్రక్షన్ చేసినంత వేగంగా కన్స్ట్రక్షన్ చేయలేం. రాత్రికి రాత్రి ఒక చట్టాన్ని పుట్టించినంత మాత్రాన ఆ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అందులోకి చట్టం అనేసరికి మేము అవగాహన చేసుకొని వాళ్ళకి ఏ రకంగా అవగాహన పరచాలనేటువంటి డిసైడ్ చేసుకొని అవగాహన పరచాలి. గ్రామాల్లోకి వెళ్తున్నాం, అవగాహన పరుస్తున్నాం, అలాగే ఇక్కడ యాజిటేషన్ చేస్తున్నాం. అలాగే 67 రోజులుగా విధులు బహిష్కరించామండి. అంటే న్యాయవాదులు మేము చేయాలనుకున్న విధులను బహిష్కరించామంటే కేసులను ఏదో మేము ఆవకుండా ఆపేసి లేకపోతే ప్రజలకి ఏదో అడ్డు తగిలేమే కాదండి. వాటికి కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా అన్నీ చూసుకొనే చేస్తున్నాం. అయితే ఈరోజు ఎవరైతే కోర్టులోని కొందరు క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి ఏవైతే మేము హెల్ప్ చేయమని అడిగి మేము కోర్టుని మా తాలూకా వర్క్ని అబ్స్టైన్ చేస్తున్నామో, ఇంతకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది కదండి. అందువలన భూమి ఉన్నా లేకపోయినా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ బలైపోయేది మాకు ముఖ్యం. కాబట్టి ఈ కోర్టుల్లో ఉండేది కొంతమంది క్లయింట్సే కాబట్టి వాళ్ళని మా వర్క్ని మేము త్యాగం చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల తరపున ఈ యాక్ట్ గురించి పోరాడుతున్నాం. అయితే ఈరోజు 67 రోజులుగా మేము చేస్తున్న పోరాటానికి ఈరోజు బార్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారి దగ్గర నుంచి మొత్తం మెంబర్స్ అందరూ, అలాగే ఇతరత్ర స్టాట్యుటరీ బాడీలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే బార్ అసోసియేషన్స్కి సంబంధించిన కొందరు ఇతర పెద్ద మనుషులు కూడా వచ్చి ఈరోజు ఎక్కడికండి మా శిబిరానికి వచ్చారండి. మేము ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే వాళ్ళు కూడా కోర్టు, బార్ అసోసియేషన్, బార్ రూము కాదండి, ఎక్కడైతే విశాఖపట్నం కోర్టు ముందు నడి రోడ్డు మీద మేము నిరసన తెలియజేస్తున్నామో ఆ రోడ్డు మీద కూర్చొని బార్ కౌన్సిల్ ఈరోజు మా తరపున మాట్లాడి విశాఖపట్నం బార్ అసోసియేషన్కి, అడ్వకేట్స్కి వాళ్ళు మాకు మద్దతు తెలియజేసి, ఇది వాళ్ళ వరకు, మా స్టీరింగ్ కమిటీ వరకు మా యాజిటేషన్ యాక్ట్ రిపీల్ అవ్వడానికి 5 ఏళ్ళు పట్టినా 10 ఏళ్ళు పట్టినా న్యాయ పోరాటం చేస్తూ రోడ్ల మీద యాజిటేషన్ చేస్తూ. జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడారు. యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ భవనానికి ప్రభుత్వం గతంలో ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ వద్ద 50 సెంట్ల భూమి కేటాయించిందని గుర్తు చేశారు. భూమి కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఆదివారం భూమి పూజ చేస్తారని వెల్లడించారు. యాదవ సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం హర్షణీయమని చెప్పారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. తాను మేయర్ అయిన వెంటనే యాదవ భవనం కోసం సీఎంకు వినతి పత్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కౌన్సిల్ ఆమోదం తీసుకుని భవన నిర్మాణం చేపడతామని తెలిపారు. గొలగని శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సామాజిక వర్గానికి భవనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. యాదవ భవనానికి 25,000 రూపాయల కోట్ల విలువైన భూమి ఇవ్వడం హర్షణీయమని చెప్పారు. పక్కనే కాపు భవన్ కోసం కూడా భూమి కేటాయింపు చేస్తామని తెలిపారు. భూమి పూజలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. భవనాన్ని కట్టుకోవాలని చెప్పేసి అని మరి గత ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఈరోజు మరి మా మేయర్గా ఉన్నటువంటి గౌరవ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి గారు, జిల్లా యాదవ సంఘం తాలూకా వాళ్ళకి రిప్రజెంటేషన్ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరి గతంలో ఉన్నటువంటి సాయిరెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మరి ముఖ్యంగా మరి మా మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి చొరవతో ఈరోజు యాదవులకి 50 సెంట్ల భూమి ఎండాడ హైవే మీద జీవో నెంబర్ 450 ద్వారా ఇవ్వడం జరిగింది. ఎండాడ నేషనల్ హైవే దగ్గర ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల కోసం ఒక స్థలం ఇవ్వడం జరిగింది. దానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుకి ముందుగా యాదవులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో మేయర్ అయిన తరువాత
ఫస్ట్ నేను ఒక మెమరాండం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నేను యాదవులందరినీ ఉద్దేశించి ఇక్కడ సామాజిక భవనము కేటాయించాలని నేను ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అది వెంటనే అక్కడున్న కలెక్టర్ గారికి మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ వెంటనే మన కలెక్టర్ గారు ఇక్కడ మనకి నేషనల్ హైవే దగ్గర ఉన్న దిశ పోలీస్ స్టేషన్ పక్కన సైట్, అలాగే లోపల ఇంకో సైట్, 2 సైట్స్ కూడా మనకి చూపించడం జరిగింది. తర్వాత ఫైనల్గా ఈ దిశ పోలీస్ స్టేషన్ పక్కన ఈఎన్టీ హాస్పిటల్ కడుతున్నారు. దాని పక్కన మనకి అరెకరం సైట్ మనకి అది బాగుంటుందని చెప్పిన తర్వాత దాన్ని సర్వే అవన్నీ చేయించి మనకి ఆ సైట్ మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. విశాఖ జిల్లా యాదవ్ భవనకు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమాలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రతినిధిగా వైవి సుబ్బారెడ్డి గారిని, మరి పౌర శాఖ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారిని, మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, మరో ఇక్కడ జిల్లా మంత్రివర్యులు అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని రాష్ట్ర ప్రభుత్వ నుంచి ప్రతినిధిగా పంపించడం జరుగుతూ ఉంది రేపు. దీనికి మరి గతంలో అనేక ప్రభుత్వాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భవనాలకి, సామాజిక భవనాలకు స్థలాలు కేటాయించలేదు. మత్స్యకారులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ప్రధాన రాజకీయ పార్టీలను ఉత్తరాంధ్ర మత్స్యకారుల ఫోరం అధ్యక్షులు న్యాయవాది పుకుళ్ల నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలోని టీడీపీ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారని, టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా మత్స్యకారులను జాబితాలో చేర్చలేదని తెలిపారు. దీనిపైన తీర ప్రాంతం మత్స్యకారులు శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఎస్టీ సాధనా సమితి ద్వారా ఉద్యమం చేస్తూ ఉండగా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు టెంట్లు ఎత్తివేయకపోతే తోలు తీస్తానని మత్స్యకారులను అవమానించి బెదిరించారని గుర్తు చేశారు. అప్పుడు ఉద్యమ శిబిరానికి విజయసాయిరెడ్డి, మోపిదేవి, వెంకటరమణ వచ్చి మత్స్యకారులను షెడ్యూల్ ఫిషర్మ్యాన్ గా 8% రిజర్వేషన్లు ఇచ్చి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కూడా మత్స్యకారుల రిజర్వేషన్ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తాము మత్స్యకారులను మోస్ట్ బ్యాక్వర్డ్ గా క్యాస్ట్ గా వర్గీకరణ చేయమని కోరామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తమ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ పార్టీలు మత్స్యకారులకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గెలిపించి చాలా విధంగా మేము చేయడం జరిగింది. ఈ రోజు మాకు రాజకీయంగాను ఆర్థికంగాను మేము వెనుకబడి ఉన్నాం కనుక మా యొక్క సమస్యలు చెప్పే వ్యక్తులు రేపు ఎమ్మెల్యేగా అవ్వాలి, ఈ అసెంబ్లీలో మాట్లాడగలగాలి. కనుక మా యొక్క డిమాండ్ ఏంటంటే రాజకీయంగా 25 నియోజకవర్గాల్లో మేము బలంగా ఉన్నాము కనుక ఆ 25 నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీలు ఏ రకంగా అయితే విభజించి వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తున్నారో మాకు కూడాను అలాగే మేము బలంగా ఉన్న చోట్ల మా నియోజకవర్గాలు అన్ని పార్టీలు కూడాను మా నియోజకవర్గం కేటాయించి మా మత్స్యకారులకి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కూడాను మత్స్యకారులకే మా యొక్క నియోజకవర్గాల్లో టికెట్ ఇవ్వాలి. ముఖ్యంగా విశాఖపట్నంలో 3 నియోజకవర్గాలు, శ్రీకాకుళంలో 2 నియోజకవర్గాలు, విజయనగరం, ఇలాగా కాకినాడ, భీమవరం, మిగతా చోట్ల మేము తడ వరకు కూడాను మేము బలంగా ఉన్నాము. మేమంతా ఒక ఐక్యంగా యూనిటీగా ఉండడం జరుగుతుంది. ఇన్నాళ్ళు మమ్మల్ని విభజించి పాలించారు ఈ రాజకీయ పార్టీలు. రేపు భవిష్యత్తులో మేము మాత్రం ఐక్యంగా ఉండి ఎవరైతే మాకు అత్యధికంగా రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తారో మీ మేనిఫెస్టోలో ఏదైతే మాకు డిమాండ్లు మీరు సరైన డిమాండ్లు పెట్టి ఆ మేనిఫెస్టోలో పొందుపరుస్తారో వారికే మా మత్స్యకారు బలం అనేది, మత్స్యకారు ఓటు అనేది మేము వేయడం జరుగుతుంది. అది ఏ పార్టీ అవని మేము మమ్మల్ని ఎవరైతే ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో ఆ పార్టీలకే మేము ఓటు వేయడం అనేది మేము చాలా ఐక్యంగా ఉండి ఓటు వేయడం జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం మేము ఎక్కడ మేము తడబడట్లేదు. ఇన్నాళ్ళు జరిగిన విషయాలు వేరే, ఇప్పుడు రేపు భవిష్యత్తులో జరగని విషయాలు వేరే. కనుక మీరు ఒకటే రాజకీయ నాయకులు అందరూ కూడాను ఒకసారి ఆలోచించండి. మేము మత్స్యకాలం బలంగా ఉన్నాం రాష్ట్రంలో కనుక మాకు కేటాయించిన సీట్లు మాకు కేటాయించి రాజకీయ ప్రాధాన్యత కలిగిస్తారని చెప్పి
రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీలో దిగేటటువంటి నాయకులకు తమ ప్రాంత సమస్యలపై అవగాహన పెంపొందించే దిశగా సరైన న్యాయకత్వాన్ని అందించే దిశగా కనెక్టింగ్ విత్ లీడర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మేరకు రామ్నగర్లో పార్టీ కార్యాలయంలో టౌన్ హాల్లో ఐటీ రంగ నిపుణులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ ప్రాంత సమస్యలపై ఉన్న అవగాహన తెలుసుకునే విధంగా ఐటీ అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ వెల్లడించారు. భవిష్యత్తులో ప్రజలతో నాయకులు మరింత మమేకమయ్యే దిశగా ఈ కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి నాయకుల ఆలోచన సరళిని కూడా ఐటీ అభ్యర్థులు తెలుసుకుంటారని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భరత్, గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో కనెక్ట్ విత్ ది లీడర్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఈ ప్రొఫెషనల్ వింగ్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఇందులో రేపు ఎవరైతే ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే భవిష్యత్తులో పోటీ చేయబోతున్నటువంటి రేపు వచ్చేటువంటి ఎలక్షన్లో పోటీ చేయబోతున్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళకి ప్రొఫెషనల్స్కి ఉన్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్కి మిగతా ఇంజనీరింగ్ చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారనే దాని మీద వారు క్వశ్చన్స్ అడుగుతానన్నారు. అంటే లీడర్కి ఏమాత్రం అవగాహన ఉంది, అలాగే వీళ్ళకి ఉన్నటువంటి డౌట్లను ఏ విధంగా నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఇందులో ఇది కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే, అంటే మా దాంట్లో లింక్ అయినటువంటి వారు, మా దగ్గర సభ్యత్వం ఉన్నటువంటి వారు వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందండి. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. అయితే ప్రోగ్రామ్ అంతా కూడా ఇది ఐటీ వారు ఏర్పాటు చేసినటువంటిది అనమాట. సో ఇందులో లీడర్స్ అందరూ కూడా వారికి ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా వాళ్ళు అడుగుతారు, మేము ఆన్సర్ చేయాలి. దాని గురించి అనమాట ఈ ప్రోగ్రామ్. ఇది చాలా వినూత్నంగా చేస్తున్నారు. ఇది లీడర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా బయట పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు డౌట్లు కూడా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. అమృత్ భారత్ లో భాగంగా దాదాపు 550 కోట్లతో 17 రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టనుందని రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తెలియజేశారు. ఈ నెల 26న ప్రధాన మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కానున్నాయని ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. ఈ మేరకు దొండపర్తిలో రైల్వే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. So good morning to everyone. Today we are having this press meet on the occasion of Honorable Prime Minister Shri Narendra Modi ji is dedicating to the nation 500 the foundation stone he is also laying of 554 stations across Indian Railways and 1500 road over bridges or road under bridges across Indian Railways. This total investment by the government totals around 41,000 crores. Voltaire division, which is a premier division of Indian Railways, we have a total of 17 railway stations where station redevelopment is going on. Out of these, 15 stations are under the Amrit Bharat station scheme and 2 stations are under major upgradation. As you are aware, Visakhapatnam station had been inaugurated by the Honorable Prime Minister in November 2022 for major upgradation. I am pleased to announce that Railway Board under the guidance of Honorable Minister of Railways has sanctioned the major upgradation of Raigada station yesterday at a cost of 243.51 crores. So the total investment in station redevelopment on Voltaire division now is rupees 1029.87, that is around 1030 crores.
Out of this 1030 crores, 736 crores are in major upgradation of Visakhapatnam and Raigada stations, and 293.62 crores are for the Amrit stations. The Amrit stations, the 15 stations that we have on Voltaire division, 10 are on Andhra Pradesh, 4 are in Odisha, and 1 is in Chhattisgarh. Out of 10 Amrit stations, 2 stations, the foundation stone had been laid earlier in August 2023 by Honorable Prime Minister at Duvada and Vijayanagaram. So 8 stations, the foundation stone will be laid on 26th of this month. These 8 stations are Simachalam, Kotavalsa, Chiprupalli, Srikakulam Road, Naupada, Parvatipuram, Bobili and Arku. The total investment in Andhra Pradesh for Amrit stations is 210.92 crores. We had the Duvada and Vijayanagaram, the total cost was 62 crores. So around 148.82 crores shall be dedicated to the nation tomorrow on 26th by the Honorable Prime Minister of India. Apart from this, we have around 35 road over bridges on Voltaire division which have been planned. 22 are being taken up by the construction department. Around 5 are being handled by the NHAI, and 8 will be taken up by Voltaire division. Out of these 8, 4 ROBs for which the detailed estimate has been sanctioned and the general arrangement drawing has been approved. These have been taken up for dedication to the nation by the Honorable Prime Minister. These 4 ROBs are at level crossing gates between here to Dusi near Srikakulam. The total cost of these ROBs. ఫాజిల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. స్వామి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేంత వరకు సుదీర్ఘ పోరాటానికై సిద్ధం. విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదుల స్పష్టీకరణ. అమృత్ భారత్లో భాగంగా వాల్తేర్ డివిజన్లోని 10 రైల్వే స్టేషన్లకు మహర్దశ. ఈ నెల 26న జాతికి అంకితం చేయనున్న ప్రధాన మోదీ అని వెల్లడించిన రైల్వే డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.